బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ విషయం కేసీఆర్ గేమ్ మాత్రమేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అంటున్నారు. కాళేశ్వరంపై అవినీతి జరిగింది అనేది జగమెరిగిన సత్యమని, అవినీతి జరిగింది కాబట్టే విచారణ బాధ్యతలను ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది అంటున్నారు. ఇక అవినీతి జరిగినట్లు కేసీఆర్ కూతురు కవితనే ఒప్పుకుందని తెలిపారు. బావ హరీష్ రావు, సోదరుడు సంతోష్ రావు కాళేశ్వరం అవినీతిలో భాగస్థులని కవిత స్పష్టం చేసిందని చెప్పారు. అంతకంటే ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి అంటూ ప్రశ్నిస్తోన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాళేశ్వరంపై జరిగిన అవినీతికి సంబంధించి ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఏదైతే హరీష్ రావు తనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా స్కామ్లో ఉన్నారు అని చెప్పి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి ఒకసారి కాంగ్రెస్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు ఒకసారి మాట్లాడు. సార్, ఎట్లా చూస్తారు కాళేశ్వరంపై జరిగిన అవినీతికి సంబంధించి సిబిఐకి అప్పగించారు, ఇటు కవిత ఆరోపణ చేసింది, ప్రస్తుతం కవితని సస్పెండ్ చేశారు, ఎట్లా చూస్తారు? కవితను సస్పెండ్ చేస్తారా, వాళ్ళు పార్టీలో ఉంచుకుంటారా అన్నది వాళ్ళ వ్యవహారము. అది అంతా ఫ్యామిలీ డ్రామా కిందనే మేము చూస్తున్నాము. అయితే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేము ఎన్నికల ముందు చెప్పినాము. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఘోష్ కమిటీ చెప్పింది, తర్వాత విజిలెన్స్ కమిటీ చెప్పింది, తర్వాత కాగ్ చెప్పింది, తర్వాత మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు, అందరు కూడా చెప్పారు. కాబట్టి ఇది ఏంటంటే ఇది మల్టిపుల్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇలా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, తర్వాత మహారాష్ట్రతోని కొంచెం బ్యారేజ్ లింక్ ఉంది, తర్వాత ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ కాగ్ రిపోర్టు మీద ఆధారపడి ఉంది. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఒక కేసీఆర్ను హరీష్ రావుని ఈటల రాయిందనే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్లను కొంతమందిని తప్పుపట్టింది, కొంతమంది అంటే ఏజెన్సీస్లను అంటే కాంట్రాక్ట్ ఏజెన్సీస్ని తప్పుపట్టింది, అదేవిధంగా ఇంజనీర్లను తప్పుపట్టింది. ఇంజనీర్లు కూడా చాలామంది ఏసీబీలో దొరికిండ్రు, ప్రభుత్వం కూడా మురళీధరరావుని తీసేసిండ్రు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ అంశాలు ఉన్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిబిఐకి అప్పచెప్పినాం. సో అందులో అయితే ఇప్పుడు దాన్ని ఎట్లా రికవరీ చేయాలా, లేకుంటే దాన్ని ఏ విధంగా వీళ్ళకు శిక్ష వేయాలన్న దాని మీదనే సిబిఐకి పంపినాము. దాంట్లో అవినీతి జరగలేదని ఎవరు అన్నారు, అన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఇంకా కవితనే మరి అలా బావ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, వాళ్ళ కజిన్ బ్రదరు సంతోష్ రావు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే ఇంకా దానికంటే ఇంకేం కావాలా? దట్స్ మోస్ట్ ఎవిడెన్స్. ఫ్యామిలీ మెంబరే చెప్తున్నారు కదా. అంటే ఇది కాళేశ్వరం సంబంధించి ఇష్యూలో హరీష్ రావు తర్వాత రాజ్యసభ సభ్యుడు మాజీ దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఆరోపణ చేస్తాం. అదంతా బోగస్ అండి, అది తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటాడు కన్నా. వాళ్ళేమో కవిత ఏమో రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటాడు. అదంతా ఫ్యామిలీ డ్రామా అని చెప్తున్నాయి కదా. నేను దొంగలు ఎవరు అంటే భుజం తడుపుకున్నట్టు అందరు మొత్తం ఫ్యామిలీ దొంగలే, ఎవడు కాదు. మామూలుగా దోసుకోలే, మొత్తం తెలంగాణ ఇవాళ దివాలా తీపిచ్చేసి ఒక నిజాం కంటే ఎక్కువ సంపాదించుకొని ఫామ్ హౌస్లో వండుకొని ఒకటి మీద ఒకటి వాళ్ళ ఆరోపణలు చేసుకుంటే నమ్మేటట్టు ఏం లేరు. టోటల్ దొంగలే. కవిత లేదా కవిత మీద కేసులు లేవు. ఇంకో విషయం చెప్పండి సార్, తెలంగాణ ఉద్యమ నేతగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, గతంలో బీఆర్ఎస్ ఉండే, వీళ్ళ నాయకులంతా కూడా బలవంతంగా అప్పుడు కూడా మీపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళపైనే సస్పెండ్ ఆర్డర్ వచ్చింది, ఎట్లా చూస్తారు సార్? అంటే ఇక కర్మ రిటర్న్స్ అంటారు కదా. ఇప్పుడు ఆ రోజు నేను చెప్పినాను ఈ పద్ధతి బాగలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం అనుకుని చేస్తలేము, తర్వాత తెలంగాణ ద్రోవులు అందరినీ కూడా పెద్దపీట వేస్తున్నారు మీరు అని చెప్పి నేను మాట్లాడితే ఆ రోజు అందరు కక్ష కట్టి భూపతి రెడ్డిని ఎట్లా బయటకు పంపించాలనే దాంతో సస్పెన్షన్ చేయాలని తీర్మానం చేసిర్రు. మేమేం భయపడలే. అయినా కానీ మేము టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఎమ్మెల్సీగా ఉండి కూడా పనిచేసిన తర్వాత కొన్ని మీటింగ్లు పెట్టినాం, అన్నీ చేసినాక కూడా మేము ఛాలెంజ్ కూడా చేసినాం, దమ్ముంటే మీరు సస్పెండ్ చేసుకోమని. చేయలేదు. తర్వాత మేము కాంగ్రెస్కి వచ్చినాం, ఇలా మరి ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సో వాళ్ళది అంతే ఉంటుంది. తెలంగాణ ద్రోవులను పెద్ద వేసుకున్నారు, మంచిగా అందరు తెలంగాణ వాళ్ళందరినీ కూడా దూరం కొట్టుకున్నారు, మొత్తం ఫ్యామిలీ దోసుకున్నారు. తప్పదు కదా. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దాని భవిష్యత్తు ఏం చెప్తారు సార్? భవిష్యత్తు జీరో. ఆ కుటుంబం ఇంకా ఎప్పుడు జైలుకు పోతుందో తెలియదు. ప్రజలైతే విశ్వసనీయత ఇంటిగ్రిటీ అనేది మొత్తం కూడా పోయింది. టీఆర్ఎస్ను నమ్మి, కేసీఆర్ను నమ్మి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు నమ్మి ఎవ్వరు ఓటేసే పరిస్థితే లేదు. అందుకనే వాళ్ళు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు, బీజేపీ వైపు పొత్తు పెట్టుకోవాలా, ఎట్లా బతకాలా, మాకు సర్వైవల్ లేదని. ఇలా ప్రజలలో సరే అక్కడక్కడ వాళ్ళు పెంచి పోషించిన నాయకులు ఉండొచ్చు, కానీ ప్రజలలో మాత్రం ఓట్లు లేవు. అది క్లియర్గా తెలిసింది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినాయి కొన్ని సీట్లు, తర్వాత పార్లమెంట్ వరకు ఏమైంది, జీరో అయిపోయింది. ఓటు పర్సెంట్ ఎంత తగ్గింది చూడండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో గంతే ఉంటుంది. ఆ పార్టీ బతికే పరిస్థితి లేదు, ముక్కలైపోతుంది. ఇది ఓవరాల్గా తెలంగాణలో వచ్చే
ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ 0 అని చెప్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరంపై ఇవన్నీ కూడా వాళ్ళు కేసీఆర్ సంబంధించిన ఫ్యామిలీ డ్రామా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ.